ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు మరోసారి నిలిచిపోయాయి. నెట్వర్క్ ఆసుపత్రులు బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. తమకు ప్రభుత్వం నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాలని, అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కీలక నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి? ప్రభుత్వ వైఖరిపై ఆసుపత్రులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు ఒక లేఖ రాశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, అందుకే కేవలం ఓపీడీ సేవలను మాత్రమే నిలిపివేస్తున్నామని, ఎమర్జెన్సీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతాలు, ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు వంటివి భారంగా మారాయని హాస్పిటల్స్ అసోసియేషన్ ఆరోపిస్తోంది. చాలాసార్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందన లేదని, అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ డాక్టర్ అవినాష్ వెల్లడించారు. ఈ సమస్యను వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని డాక్టర్ అవినాష్ డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల చేయకుండా చర్చలకు తాము సిద్ధంగా లేమని, బకాయిలు విడుదల చేసిన తర్వాతే చర్చలకు పిలవాలని ఆసుపత్రుల అసోసియేషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి కొత్త వ్యవస్థను తీసుకొచ్చే ముందు తమకు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని, ప్రభుత్వం సబ్సిడీ మోడల్లో వెళ్లాలనుకుంటే అది సాధ్యం కాదని, ఇన్సూరెన్స్ ప్యాకేజ్ ఎంత ఉంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. గత ఏప్రిల్ నెలలో కూడా ఇదే విధంగా నెట్వర్క్ హాస్పిటల్ సేవలు నిలిపివేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. మరోవైపు బీమా కంపెనీల భాగస్వామ్యంతో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య పేద ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తానికి ఆరోగ్యశ్రీ బకాయిల వివాదం ఇప్పుడు రోగులను, ఆసుపత్రులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై స్పందించుకుంటే ప్రజలకు వైద్య సేవలు అందే పరిస్థితి లేదు.